వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఖైరతాబాద్ బడా గణేష్ శోభయాత్ర ప్రారంభం. యూరియా కేంద్రం వద్ద జుట్టు పట్టుకొని కొట్టుకున్న మహిళలు. గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ గణేశుడు. సుల్తానాబాద్ పిఎస్సిఎస్ ఎదుట యూరియా కోసం రైతుల ధర్నా. వెస్ట్ సైడ్ షాపింగ్ మాల్ను ప్రారంభించిన మంత్రి ఎమ్మెల్యే టీజీ భరత్. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు జిల్లా అదోని పట్టణంలో ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో శ్రీ లక్ష్మీ రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అంగన్వాడీ కార్యదర్శి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ప్రధానంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి కారణము, మరి గౌరవ డిప్యూటీ సీఎం గారి బర్త్డే రోజున మరి అక్కడ ఒక చిన్న ప్రోగ్రాం జరిగింది. ఆ ప్రోగ్రాంలో ఆదోని గౌరవ శాసనసభ్యులు మాట్లాడడం జరిగింది. అంటే అక్కడ ప్రోగ్రాంలో మాట్లాడుతూ మరి దాదాపు 5 సార్లు పోటీ చేసి 3 సార్లు ఆదోని ప్రజల ప్రేమతో గెలిచినటువంటి వ్యక్తి మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు పట్టుకొని మరి రావణాసురుడాన్ని సంబోధిస్తూ మాట్లాడడం జరిగింది. అంటే ఒక ఎమ్మెల్యే అనే విచక్షణ కోల్పోయి నోటికి ఏదొస్తే అది మాట్లాడడం. అంటే గతంలో మనం చూసినట్లయితే వచ్చినప్పటి నుండి కూడా ఒక అధికారిని పట్టుకొని నీ వాటర్ వదిలిపోతే చెట్టు కట్టేసి కొట్టండి అంటారు. అదేవిధంగా మా ఏరియా రీసెంట్గా వాటర్ వచ్చినారు విజిట్ చేయడానికి. మరుగుదొడ్లు ఎవరైతే అడ్డం పడుతున్నారో వాళ్ళని రాళ్ళతో కొట్టండి అంటారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేని పట్టుకొని గవర్నమెంట్ నోట్ చాలా జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడాలా. మాకు మా నాయకుడు గౌరవ సంస్కారాలు నేర్పిస్తున్నారు కాబట్టి మేము ఆ మాట అనలేకపోతున్నాము. నెక్స్ట్ ఇదే విధంగా మాట్లాడితే అదే విధంగా మీరు ఏదైతే మాట్లాడతారో అదే విధంగా మేము మాట్లాడే స్థితిని మీరు తెచ్చుకోవద్దని కూడా తెలియజేసుకుంటే సెలవు తీసుకుంటున్నాను. నా పేరు శ్రీలక్ష్మి. నేను రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అంగన్వాడీ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు రోజున ఆ రోజు పుట్టినరోజు వేడుకల్లో వాళ్ళ జనసేన పార్టీ నాయకులు జరుపుకుంటున్న సందర్భంలో ఆ రోజు ప్రెస్ మీట్లో మాట్లాడిన విధానము చాలా బాధాకరము. గౌరవనీయులు మా పెద్ద ఆయన సాయిప్రసాద్ రెడ్డి గారిని శాసనసభ్యులు పార్థసారథి గారు రావణాసురుడని సంబోధించడము ఎంతవరకు సమంజసమని ఈరోజు మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం. మా పెద్ద ఆయన 3 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. మీరు కేవలం మొన్న 15 నెలల్లో వచ్చి ఈ విధంగా మాట్లాడడము మంచి పద్ధతి కాదని మేము ఈరోజు మిమ్మల్ని వైఎస్ఆర్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం. రావణాసురుడు అని మీరు సంబోధించినారు కదా, 3 సార్లు ఆదోని ప్రజల మనోభావాలను గెలుచుకొని నిరంతరం ఆదోని అభివృద్ధికి పాటుపడుతూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి మా సాయిప్రసాద్ రెడ్డి గారని మేము ఘంటాపదంగా చెప్తున్నాం. మీరు ఆదోని నియోజకవర్గం వచ్చి 5 నెలలు గడిచిన అభివృద్ధి శూన్యం కాబట్టి మీరు తెలుసుకున్న విషయాలు చాలా ఉన్నాయి. మీరు ఏదైనా ఉంటే ప్రజల ముందుకు పోయి ఏదైనా ఉంటే తెలుసుకొని ముందుకు పోవాలని నేను కోరుకుంటున్నాను. నా పేరు వైపీ గంగాధర, ఆదోని టౌన్ ప్రధాన కార్యదర్శి. నమస్కారం. మల్లపన్న జనసేన పార్టీ సంబంధించిన మన ప్రోగ్రాంలో పవన్ కళ్యాణ్ గారి గురించి, మా మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారి గురించి ఆయన రావణాసురుడు అనడం చాలా తప్పు.
పార్థసారథి గారు అభివృద్ధి చేయడం చాలా శూన్యం. ఆందోళనలో ఖాళీ చెప్పడమే కానీ ప్రెస్ మీట్ ఇవ్వడమే కానీ అభివృద్ధి అంటే ఎక్కడ లేదు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు నాదే నాదే అని చెప్పడమే కానీ ఆందోళనలో ఎక్కడైనా పనిచేస్తున్నాడైనా. సార్ ఎమ్మెల్యే సార్ గారు పార్థసారథి గారు మీరు ఎక్కడైనా కూడా అభివృద్ధి చేయండి. మీరు మా ఎమ్మెల్యే సార్ని అనుకున్నట్లు మీకు నిద్ర రాదు. మీరు ఎమ్మెల్యే సార్ని ఎక్కడైనా కూడా మీరు అనడమే కానీ ఆయన జపం చేయకుండే మీకు నిద్ర రాదు. దయచేసి మీరు 15 ఏళ్ళు అయినా కూడా మీరు అభివృద్ధి చేయలేదు. ఆదానికి నిధులు అంటూ 400 కోట్లు చేస్తామన్నారు. ఇంతవరకు ఒక ₹1 కోటి చేయలేదు, ఒక ₹100 చేయలేదు. ఢిల్లీ నుంచి ఏమని చేసినారు సార్ మీరు? మన చంద్రబాబు నాయుడు గురించి మీరు చెప్పడమే కానీ ఢిల్లీలో పోయి కలిసి మీరు ఎక్కడ మాట్లాడారా? అభివృద్ధి గురించి మాట్లాడారా? మీరు ఇక్కడ బీజేపీ తరఫున గెలిచినారు కాబట్టి ఏదైనా చేసినా మీరు గుర్తింపు ఇక్కడ ఏముందే. దయచేసి మీరు అభివృద్ధి చేసేది మాట్లాడండి. మా ఎమ్మెల్యే సార్ అనద్దండి, మాకు చాలా బాధాకరం. ఆయన ఊకే ఉండొచ్చే కానీ మేమంటూ కార్యకర్తలు చాలా బాధతో ఇది ప్రెస్ మీట్ ఇస్తున్నాము. దీని గురించి అయినా కానీ మారండి, అభివృద్ధి చేయండి, ప్రజలకి న్యాయం చేయండి. ప్రచార అధ్యక్షుడు. మానవత్వమే అభిమతంగా దేశంలో ఎక్కడా లేని విధంగా మత సామరస్యానికి ప్రతీకగా గంగా జమున తెహజీబ్కు కేరాఫ్ కరీంనగర్ వేదికగా హిందూ ముస్లిం బాయి బాయి అనే నినాదంతో జామ్ జామ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో 2005 నుండి కరీంనగర్ ఎంఐఎం అధ్యక్షుడు తెలంగాణ హాజ్ కమిటీ సభ్యులు సయ్యద్ గులాం అహ్మద్ హుసేన్ తన స్వంత ఖర్చుతో హిందూ ముస్లిం సోదర భావాన్ని పెంపొందించేందుకు మానవత్వపు పునాదిగా అద్భుతమైన సేవలు అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడని జిల్లా పోలీస్ కమిషనర్ గౌశాలం అన్నారు. और लस्सी बादाम मिल्क और वो अपना खासतौर में बनाते हैं। पूरे हमारे పేద మధ్యతరగతి ప్రజలు వాడే వస్తువులపై జీఎస్టీ భారాన్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి భారతీయ జనతా పార్టీ పాలకుర్తి మండల శాఖ అధ్యక్షుడు మారం రవికుమార్ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన భాజపా శ్రేణులు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు దొంగరి మహేందర్ మాట్లాడారు. మధ్యతరగతి ప్రజల ఆశా జ్యోతి నరేంద్ర మోడీ గారి నాయకత్వం. మధ్యతరగతి ప్రజల సామాన్య ప్రజలు వాడే, అదేవిధంగా విద్యార్థులు, పేద బడుగు బలహీన వర్గాలు వాడేటువంటి వస్తువులపై
GSTని 5% తగ్గిస్తూ ఇంకా కొన్ని వస్తువులపై 0% GSTని విధిస్తూ GSTని అధికంగా తగ్గిస్తూ నిన్న పార్లమెంటులో బిల్లు ఆమోదించినటువంటి సందర్భంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సాధారణ మధ్యతరగతి పేద వర్గాలకు సంబంధించి ఏదైతే విద్యార్థులు కూడా వారికి సంబంధించినటువంటి వస్తువుల ధరలు GST తగ్గడం వల్ల భారం మోపడం అనేటువంటిది లేకుండా చాలా సులువుగా చాలా సునాయాసంగా ప్రతి వస్తువును కొనుగోలు చేయగలిగే విధంగా GSTని తగ్గించినటువంటి నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతగా ఈరోజు పాలకుర్తి మండల శాఖ పక్షాన పాలాభిషేక కార్యక్రమం నిర్వహిస్తున్నాం. జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ. సామాన్య ప్రజల వస్తువులపై GST తగ్గించిన నరేంద్ర మోడీ గారి నాయకత్వం. సామాన్య ప్రజల వస్తువులపై నిత్యావసర ధరలు తగ్గించిన నరేంద్ర మోడీ గారి నాయకత్వం. GST తగ్గించిన నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జై బీజేపీ, జై బీజేపీ. కర్నూలు జిల్లా అదోని పట్టణంలో విజయనగర్ కాలనీలో పింజారి మహమ్మద్ అలీ అనే వ్యక్తి 18 రోజుల కిందట గుండెపోటుతో హఠాత్తుగా మరణించడం జరిగింది. నా వంతు సహాయంగా ఆమెకు 20,000 రూపాయలు, అదేవిధంగా బెస్త ఓంకారన్న మరియు కపటి మహాదేవ మాంత్రిక మునిస్వామి కూడా వాళ్ళ వంతు దీంట్లో కలిపారు. మొత్తంగా ఆమెకు అమౌంట్ ఇస్తున్నాం. తీసుకోండి. ఈమె బాధ చూడలేక నేను ఆమెకు ఆర్థిక సహాయం చేయాలని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. 20,000 రూపాయలు నేను ఆర్థిక సహాయం చేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ నాతో పాటు వచ్చినటువంటి బెస్త ఓంకారన్న, కపటి మహాదేవ, అదేవిధంగా ముని, మాంత్రికి ముని, వీళ్ళందరూ కూడా తమకు తోచినంత ఆర్థిక సహాయం చేశారు. కానీ ఆమె దాదాపు చాలా చిన్న ఏజ్ ఆమెకి. ఈ వయసులోనే భర్తను పోగొట్టుకొని 5 మంది ఆడపిల్లలు. ఇది నిజంగా చాలా బాధాకరం. ఇంత చిన్న ఏజ్లోన 5 మంది ఆడపిల్లలు. లాస్ట్ అమ్మాయి వచ్చేసి దాదాపు 7 నెలల్లో ఉంటుంది. ఇట్లాంటి స్టేజ్లోన నిజంగా నాకు బాధేసింది. ఈమెకి ఏదో ఒకటి నా వంతు సహాయం చేయాలని చెప్పి ఇక్కడికి రావడం, ఆమెకు అమౌంట్ ఇవ్వడం, నన్ను చూసి అన్న వాళ్ళు కూడా ఇవ్వడం చాలా సంతోషం వేస్తుంది. కానీ మీ ద్వారా ఆదోని ప్రజలకు నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను, దయచేసి ఈమెకు మనవంతు సహాయం చేద్దాము. మీరు కూడా ఒక అడుగు ముందుకు వేసి, ఎందుకంటే చాలా మంచి వాళ్ళు. మనమందరం కూడా ఎన్నో ఖర్చులు పెట్టుకుంటాం, అనవసరమైన ఖర్చులు కూడా చాలా చేస్తుంటాం. మీకు తోచినంత, ఎంతని కాదు, మీరు డైరెక్ట్గా కూడా ఆమెను అప్రోచ్ అవ్వచ్చు. లేదంటే ఆమె బ్యాంక్ కూడా, ఆమెది బ్యాంక్ ఆఫ్ బరోడా, ఈ బ్యాంక్ అకౌంట్లో కూడా నేరుగా ఆమెకు అకౌంట్లోకి అమౌంట్ వేస్తే, ఎందుకంటే 5 మంది ఆడపిల్లల్ని ఆమె పోషించుకోవాలంటే వాళ్ళ అత్త ఒకటే ఆమెకు ఆధారం, ఇంకెవరు లేరు. ఆమె పోషించుకోవాలంటే కూడా చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు సహాయం చేస్తారని చెప్పి మీడియా ద్వారా నేను ఆదోని ప్రజలకు అప్పీల్ చేస్తున్నాను. మనమందరం కూడా ఒక ఆడపడుచు లాంటి ఈ అమ్మాయిని మనమందరం కూడా కాపాడుకుందాము. ఆమె పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ముందుకు వద్దామని చెప్పి నా వంతుగా నేను సహాయం చేశాను. మీరు కూడా రావాల్సిందిగా కోరుకుంటున్నాను. జనగామ జిల్లా లింగాలగనపురం మండలం నవాబ్పేట రిజర్వాయర్ నుండి నీటిని విడుదల కార్యక్రమానికి ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్, పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విన్ రెడ్డిలతో కలిసి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రత్యేక పూజలు నిర్వహించి గేట్ వాల్ ఓపెన్ చేసి నీటిని విడుదల చేశారు. ఇంకా ఫుల్ అయితే
రాజేశము నాగేందర్ సదానంద జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం గారి నాయకత్వం మేడం యశస్విని రెడ్డి గారి నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ యశస్వి రెడ్డి గారి నాయకత్వం యశస్వి రెడ్డి గారి నాయకత్వం కడియం శ్రీహరి గారి నాయకత్వం వీర్లయ్య గారి నాయకత్వం ఎంపీ గారి నాయకత్వం కిరణ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం జై కాంగ్రెస్ ఇతరులు ప్రముఖులు ఎవరున్నా ఆలయ నియోజకవర్గం పాలకుర్తి నియోజకవర్గం అందరూ రాగలరు. అయితే ఇది గురుపోత్సవం సందర్భంగా దాదాపు 43,000 ఎకరాలకు సాగునీరు అందిస్తున్న సందర్భంగా ఏర్పాటు చేసుకున్న ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సోదరులు ప్రభుత్వ విప్ శ్రీ బీర్ల ఐలయ్య గారు, ఉత్సాహవంతులు భువనగిరి పార్లమెంట్ సభ్యులు సోదరులు శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, పాలకుర్తి శాసనసభ్యురాలు మనందరి ఆడపడుచు ఆడబిడ్డ శ్రీమతి యశస్విని రెడ్డి గారు, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ అధికారులందరికీ, ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించిన ఈ 3 మండలాల నుంచి వచ్చిన రైతాంగ సోదరులకు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మన ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి స్టేషన్ గన్పూర్, జనగామ, చేరియాల, పాలకుర్తి, వర్ధన్నపేట, నల్గొండ జిల్లాకు సంబంధించిన ఆలేరు, తుంగతుర్తి ఈ నియోజకవర్గాలన్నీ కూడా ప్రతి సంవత్సరం కరువు గురయ్యే ప్రాంతాలు. వర్షాలు సరిగా లేక, చెరువులు కుంటలు నిండక, కాలువలు సాగునీటి కాలువలు లేక, పంటలు సరిగా పండక ఈ ప్రాంతానికి సంబంధించిన అనేక మంది పొట్ట చేత పట్టుకొని హైదరాబాద్కు వలస వెళ్ళేవారు. గ్రామాలకు వెళ్తే సగం ఇండ్లు తాళాలేసి ఉండేది వేసవిలో. అలాంటి పరిస్థితిలో అనుకోకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నా అదృష్టం కావచ్చు, నాకు భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసే అవకాశం వచ్చింది. యూరియా కోసం సుల్తానాబాద్ పట్టణంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ముందు రైతులు ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ పాలనలో గత 15 రోజులుగా యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ తిండి తిప్పలు లేక చెప్పులు క్యూలో పెట్టి పడిగాపులు కాస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనలో ఏనాడు యూరియా కోసం ఇలాంటి పరిస్థితిని చూడలేదని, ఇకనైనా సంబంధిత అధికారులు, ప్రతినిధులు చొరవ తీసుకొని రైతుల సమస్యను పరిష్కరించాలని కోరారు. పదిహేను రోజుల నుంచి
రైతులు పొద్దుగాల లేచి 7 గంటలకు వచ్చిన మొదలు పెడితే సాయంత్రం 6:30 దాకా ప్రొద్దున్నే వచ్చి 15 రోజుల నుంచి నానా తిప్పలు పడతారు. దీనికి సంబంధిత అధికారులు చొరవ తీసుకొని మాకు యూరియా ఇప్పించగలని కోరుచున్నాము. గత 10 సంవత్సరాల ప్రభుత్వ కాలంలో ఏ రోజు కూడా యూరియాకు మేము తిప్పలు పడ్డ రోజులు లేవు. 15 రోజుల నుంచి ఆడోళ్ళు మగోళ్ళు ఇక్కడ వచ్చి పనులు విడిచిపెట్టి ఇక్కడ ఉంటారు. రైతులు వరి పొట్ట దశలో ఉన్నది కాబట్టి మీరు టైంకు యూరియా అందియకపోతే ఆ పొట్ట అయినాక మేము చల్లుకొని ఏం ప్రయోజనం, మేము గుంటగా ఏం చేయమంటారు. కాబట్టి మాకు సంబంధిత అధికారులు చొరవ తీసుకొని ఈ రైతుల పక్షాన మాకు యూరియా బస్తాలు తొందరగా ఇప్పించాలని మేము కోరుతున్నాం. పాత పద్ధతిలా చెప్పులు పెట్టే టైం వచ్చింది. ఇది వరకు 10 ఏళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏనాడు కూడా యూరియా బస్తాల కొరత లేదు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్లో మళ్ళీ అదే కొరత మొదలైంది. రైతులకు సరిపడా యూరియా అందియకపోవడం, మరి ఇది ఎవరి తప్పిదమో వీళ్ళని అడిగితే కేంద్ర ప్రభుత్వం మీద చెప్తారు. వాళ్ళని అడిగితే మేము సరిపోయే కోటా ఇచ్చేసినాం తెలంగాణకు అని రైతులను మాత్రం తిప్పలు పెడతా ఉన్నారు. మరి ఇది తక్షణమే రైతులకు సరిపడా యూరియా అందియాలి. ఇక్కడ ఎవరు కొండపోయి వేరే విధంగా అమ్ముకునే వాళ్ళు అయితే లేరు. రైతులకే అవసరం బట్టి రైతులే కొండపోతారు తప్ప ఇంకా వేరేటానికి అవసరం లేదు. కానీ రైతులకు మాత్రం యూరియా అందియాలని కోరుతున్నాం. కర్నూలు జిల్లా అదోని మండలం పరిధిలో పెద్ద తుమ్మలం గ్రామంలో ముస్లింలు పవిత్ర పండుగలో ఒకటైన మిలాద్ నబీ పండుగ దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకునే ఈ పండుగను ముస్లిం సమాజం ఈ రోజున ఎంతో భక్తి శ్రద్ధలతో మహమ్మద్ ప్రవక్త జన్మదినోత్సవం వేడుకలు జరుపుకున్నారు. మహమ్మద్ ప్రవక్త మందిరాన్ని పుష్పాలతో అలంకరించి మందిరంలో ఖురాన్ పఠం ప్రత్యేక ప్రార్థనలతో నిర్వహించబడ్డాయి. ప్రజలు శాంతి, సహన, సోదర భావం కలిసిమెలిసి ఎదగాలని స్మరించుకున్నారు. बॉर्डर पड़ेंगे बे उतार మిలాదున్నబీ వేడుకలు జరపడం జరిగింది. ఈరోజు పొద్దున్న ఫజర్ నమాజ్ తర్వాత అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ జరిగింది. ఆ తర్వాత పెద్ద తుమ్మలం గ్రామంలో బజార్ నుంచి మక్కా మదీనా యొక్క చిహ్నాలను తీసి ఊర్లో ప్రతి ఒక్క గల్లీ తిప్పడం జరిగింది. ఆ తర్వాత జుమా నమాజ్ ముందే రిటర్న్ వచ్చి ఇక్కడే జులూస్ ముబారక్ని ఇది చేయడం జరిగింది. ఆ తర్వాత ఈరోజు పెద్ద తుమ్మలం గ్రామంలో పెద్దల సమక్షంలో హాఫీ సాబ్ యొక్క సమక్షంలో ఈరోజు ఈ జులూస్ ముబారక్ని తీయడం జరిగింది. 15 సంవత్సరాల పుట్టినరోజు ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి కావున ఈరోజు ఆయన పుట్టినరోజు విశేషం కావున ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఈ పెద్ద తుమ్మలం గ్రామంలో పెద్దల సమక్షంలో ఈద్ మిలాదున్నబీ శుభాకాంక్షలు. మొహమ్మద్ ప్రవక్త 1500 రోజులు ఆ సంవత్సరాల వేడుక పుట్టినరోజు చాలా ఘనంగా ఉదయం నుంచి మధ్యాహ్నంగా చేసినందుకు మా యువతకు అందరికీ మా యొక్క తరఫు నుంచి శుభాకాంక్షలు. అలాగే డిపార్ట్మెంట్ వాళ్లకు, విలేకరులకు అందరికీ మా తరఫున ఈ మిలాదున్నబీ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. జం జాయిరెడ్డి గ్యాంగా పెద్ద आपको सारी जहां के लिए रहमत बनाकर भेजा है। सिर्फ इंसानों के लिए नहीं है, सिर्फ मुसलमानों के लिए नहीं है, बल्कि सारी कायनात की मखलूक़ात के लिए अल्लाह के नबी रहमतुल लिल आलमीन बनकर आए हैं, खातमुन नबीय्यीन बनकर आए हैं, शफीउल मुज़नबीन बनकर आए हैं। तो इसीलिए आज हम सबों का यहाँ पर जमा होने का मकसद यही है कि हुजूर सल्लल्लाहु तआला अलैहि वसल्लम, हमारे नबी सल्लल्लाहु अलैहि वसल्लम इस दुनिया में तशरीफ लाकर 1500 साल हो चुका है। इस 1500 साल के मौके पर जो जश्न ईद मिलादुन्नबी हर साल मनाई जा रही है, इंशाअल्लाह इस साल भी मनाई जा रही है। हम सबों का यहाँ पर जमा होना एक ही मकसद है कि जिस नबी के सदक़े में हमें कुरान मिला, जिस नबी के सदक़े में हमें ईमान मिला, जिस नबी के सदक़े में हमें नमाज मिली, जिस नबी के सदक़े में हम सबको सब चीज़ अल्लाह ने अता फरमाई है, जिस नबी के सदक़े में अल्लाह हमें इस दुनिया में तशरीफ लाने का मौका अल्लाह हमें अता फरमाया है, तो क्यों ना उस नबी का हम चर्चा करें, क्यों ना उस नबी का हम जिक्र करें, क्यों ना उस नबी की हमें शान लोगों के सामने क्यों ना बताए। क्योंकि लोग कहते हैं कि ईद मिलादुन्नबी मनाना शिर्क है, बिदअत है,
लेकिन वो जिहादत के कुफर के दलदल में फंसे हुए हैं, लेकिन उनको पता नहीं है कि ईद मिलाद नबी सल्लल्लाहु अलैहि वसल्लम क्यों मनाया जाता है। ప్రభుత్వ పాఠశాలల్లో కొన్ని చోట్ల ఫుడ్ పాయిజన్ ఘటనలు చూసి నాకు చాలా బాధ కలిగింది. అందుకే ఇప్పటి నుండి టీచర్లు కూడా విద్యార్థులతో భోజనం చేయండి, అప్పుడప్పుడు నేను కూడా వచ్చి భోజనం చేస్తానని రేవంత్ రెడ్డి అన్నారు. అదే విధంగా గవర్నమెంట్ స్కూల్లో భోజనం చేయాలంటే నిన్న మొన్న కొన్ని అక్కడక్కడ దురదృష్టకర సంఘటనలు, పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయింది, లేకపోతే పిల్లల్ని హాస్పిటల్కు తీసుకెళ్ళామని వార్తలు చూసినప్పుడు నాకు చాలా బాధ అవుతుంది. ఎందుకంటే నేను డైట్ ఛార్జెస్ పెంచిన, కాస్మెటిక్ ఛార్జెస్ పెంచిన, ఇవాళ ఎవరైనా ఎంత ఆగర్భ శ్రీమంతుడైనా తినే సన్న బియ్యం ఇవాళ పేదోళ్ళకి ఇచ్చిన పాఠశాలల పిల్లలకు పెట్టమని నేను చెప్పిన. క్వాలిటీ ఫుడ్ ఇవ్వండి అని చెప్పిన. ప్రతి స్కూల్కు ఒక ప్రభుత్వ అధికారికి బాధ్యత ఇచ్చిన. ఇప్పుడు నేను మా టీచర్లను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కూడా వాళ్ళతో భోజనం చేయండి. వీళ్ళు ఉన్నప్పుడు నేను కూడా వచ్చి వాళ్ళతో భోజనం చేస్తాను. ఎప్పుడైతే టీచర్లమంటే ఒక కుటుంబ పెద్ద, ఒక తల్లిగానో ఒక తండ్రిగానో తల్లిదండ్రులు మన మీద విశ్వాసం పెట్టుకొని రాత్రి సమయంలో పిల్లలు తల్లిదండ్రుల దగ్గర ఉంటే దినం మొత్తం మన దగ్గరనే ఉంటారు, టీచర్ల దగ్గరనే ఉంటారు. 50% పేద పిల్లల బాధ్యత మా టీచర్ల దగ్గరనే ఉన్నది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.